హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. భారతదేశంలో 90% మంది తినేది తెల్ల అన్నమే. కొంతమంది రోజుకు 2 సార్లు మాత్రమే తింటారు. కానీ గ్రామాల్లో ఉండేవారు 3 సార్లు తప్పకుండా వైట్ రైస్ తింటుంటారు. అన్నం అలవాటైన వారు మరే పదార్థాలు తిన్నా కూడా కడుపు నిండిన భావన కలగదు. అయితే అన్నాన్ని కూడా అతిగా తినకుండా మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలని, లేకపోతే పలు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం అధికంగా ఉంటుంది. కాగా బరువు పెరుగుతారు. తద్వారా ఊబకాయం బారిన పడే ఛాన్స్ ఉంటుంది. అన్నాన్ని తినడం తగ్గించి దాని ప్లేసులో చపాతీలు తినడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే రోజు 3 పూటల అన్నం తింటే గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదమే. బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తినడం మేలు. రైస్ ఎక్కువగా తినడం కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో పాటుగా మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.